జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి అంటే కష్ట సుఖాలన్నింటికి ఓర్చుకోవాలి. అన్నింటినీ సమానంగా ఆహ్వానించాలి, ఆదరించాలి, అభిమానించాలి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం చేకూరుతుంది. అబ్బా! కష్టాలొస్తున్నాయి, కష్టపడాలంటే కష్టంగా ఉంది, ఓర్పుగా ఉండలేకపోతున్నాం, దెబ్బలకు తాళలేకపోతున్నాం అనేవాళ్ళు కోకొల్లలు. జీవితంలో సంపూర్ణ విజయం సాధించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారి జీవితమే చరిత్రగా మారుతుంది. చేతులెక్కి మొక్కేంతగా తీర్చిదిద్దబడుతుంది. అందరూ అలా ఎందుకు కాలేకపోతున్నారు అంటే కారణమేంటో తెలుసా? పట్టుదల లేకపోవడం, ఓర్పుగా వ్యవహరించకపోవడమే ప్రధాన కారణం. ఓర్పు ఎలా ఉండాలో ఈ కథ వింటే అర్థమవుతుంది. ఇప్పుడు కథలోకి వెళ్ళబోయే ముందు ఓ చిన్న మాట చెప్పుకుందాం. జీవితంలో కష్టాలకు భయపడి, కష్టాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ ఆధారంగానే మనం కథను చెప్పుకోబోతున్నాం. అనగనగనగా ఓ శిల్పకారుడు అందమైన శిల్పాలను చెక్కడంలో నైపుణ్యం సాధించిన వ్యక్తి ఆయన. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని ఎన్నో చోట్ల ప్రతిష్ఠించబడ్డాయి, పూజలు అందుకుంటున్నాయి. దేవుడు ఇచ్చిన విద్యను దేవుడి కోసం అంకిత భావంతో చేయడం ఆ శిల్పి అలవాటుగా మార్చుకున్నాడు. ప్రయాణాల సమయాన్ని కూడా శిల్పాలు చెక్కేందుకు వినియోగిస్తూ ఉంటాడు. శిల్పం చెక్కడం తప్పించి మరో ఆలోచన, మరో వ్యాపకం ఆ శిల్పకారుడికి లేదు. ఓ రోజు పని మీద పక్క ఊరికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. దారిలో తినేందుకు అవసరమైన ఆహార పదార్థాలను మర్చిపోతాడేమో గాని తన వృత్తిని మాత్రం మర్చిపోడు. తనతో పాటు సుత్తి, ఉలిని సంచిలో వేసుకొని ప్రయాణం చేస్తాడు. అలా అడవి మార్గం గుండా పక్క ఊరికి ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యలో అతనికి ఓ చక్కని గుండ్రని రాయి కనిపించింది. అరే, ఈ రాయి చాలా బాగుందే, దీనిని దేవతా శిల్పంగా మారిస్తే ఎంత బాగుంటుందో కదా అనుకుని సుత్తి, ఉలి పట్టుకొని రాయి దగ్గరకు వెళ్ళాడు. వెంటనే రాయి భయపడిపోయింది. తాను దెబ్బలకు తాళలేను, ఉలితో తనను బాధించవద్దు అని వేడుకుంటుంది. రాయి మానసిక స్థితిని అర్థం చేసుకోగల శక్తి ఒక్క శిల్పికి మాత్రమే ఉంటుంది. రాయి వేడుకోవడంతో దానిని పక్కన పెట్టి ముందుకు సాగుతాడు శిల్పి. అలా కొంత దూరం నడిచిన తరువాత అక్కడ మరో రాయి కనిపిస్తుంది. దానిని చూసిన ఆ శిల్పి ఉలితో విగ్రహాన్ని చెక్కేస్తాడు. చక్కని గణపతి విగ్రహం తయారవుతుంది. అలా తయారైన గణపతి విగ్రహాన్ని తీసుకెళ్లి పక్క ఊరిలో ఇచ్చేస్తాడు. ఆ శిల్పాన్ని చూసిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోని దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ తర్వాత కొబ్బరికాయలు కొట్టేందుకు రాయి కనిపించకపోవడంతో శిల్పి తాను అడవిలో వదిలిన రాయిని తీసుకొచ్చి గుడిలో పెడతాడు. అంతే, ఆ రోజు నుంచి గుడికి వచ్చిన భక్తులు ఆ రాయి మీదనే కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు. ప్రతిరోజు పాపం ఆ బండరాయి కుయ్యో మొర్రో అంటూ బాధపడుతూ కన్నీరు పెడుతూ ఎదురుగా ఉన్న గణపతి విగ్రహంతో తన బాధను వెళ్ళగక్కుతుంది. ఒక్కరోజు ఉడి దెబ్బలను ఓర్చుకుని ఉంటే ఈ రోజు తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని కంటదడి పెట్టుకుంటుంది. ఈ కథలోని నీతి ఏంటి అంటే, మనం కూడా రాయిలాగే కష్టాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. జీవితం సులభంగా సాగిపోయేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కష్టాలను తట్టుకుంటేనే సంతోషం, సుఖం, ఆనందం వస్తాయని తెలుసుకోలేక చివరకు బాధపడుతూ ఉంటాం. జీవితంలో ఎంతటి కష్టమైనా ఎల్లకాలం ఉండదు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన అంశాన్ని అర్థం చేసుకుంటే చాలు. సమయం వెళ్ళిపోతుంది అనే విషయం గుర్తుంచుకుంటే చాలు. గణపతి విగ్రహం మాదిరిగా సంతోషంగా జీవించొచ్చు. పూజలు అందుకుని ఆనందంగా బతకొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.